ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారించారు సిట్ అధికారులు. దాదాపు 7 గంటలకు పైగా ఎంక్వైరీ చేశారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా పలు ప్రశ్నలు వేశారు. హరీష్ రావు స్టేట్మెంట్ రికార్డు చేశారు సిట్ అధికారులు. ఇక కాంగ్రెస్ కుంభకోణాలు బయటపడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి నోటీసులు ఇప్పించారని ఆరోపించారు హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడబోమని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు సిట్ నోటీసులు ఇచ్చారన్నారు. ఇది సీఎం ఆడుతున్న సిల్లీ డ్రామా అని ఎద్దేవా చేశారు. నేనే తప్పు చేయలేదని భయపడనన్నారు హరీష్ రావు. బిడ్డను ఎన్ని నోటీసులు పంపినా నిన్ను ఇచ్చిపెట్టేది లేదు. నువ్వు కేవలం ఎన్నికల్లో అటెన్షన్ డైవర్షన్ కోసమే ఈ చిల్లర రాజకీయాలకు రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. మేము ఏ తప్పు చేయలేదు. మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది. మాకు చట్టాన్ని గౌరవించే సంస్కారం ఉన్నది. తప్పకుండా చట్ట ప్రకారంగా నడుచుకుంటాం. మాకు తప్పు చేయలేదు గనుక భయపడాల్సిన అవసరం లేదు. మున్సిపల్ ఎన్నికల ముందు రేవంత్ బాంబార్ది అవినీతిని బయటపెట్టినందుకే నోటీసులు ఇచ్చారని ఆరోపించారు హరీష్ రావు. బొగ్గు కుంభకోణం, వాటాల పంచాయతీ ప్రజలకు అర్థమైందన్నారు. 2 ఏళ్ల నుంచి ఫోన్ ట్యాపింగ్ పై డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. గతంలో తనపై పెట్టిన కేసులు హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేశాయని గుర్తు చేశారు హరీష్ రావు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వానికి సింగరేణిలో 49% వాటా ఉందని, అక్కడ జరుగుతున్న అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డితో కుమ్మక్కు కాకపోతే వెంటనే చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డిని కోరారు. అన్ని ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు హరీష్ రావు. ఉదయం ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు జూబ్లీహిల్స్ పీఎస్లో సిట్ విచారణకు అటెండ్ అయ్యారు. ఆయన వెంట వచ్చిన న్యాయవాదులను పీఎస్ లోపలికి అనుమతించలేదు పోలీసులు. దాదాపు 7 గంటలు ఆయనను ప్రశ్నించారు సిట్ అధికారులు. ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్ రెడ్డి. విచారణ అనంతరం తెలంగాణ భవన్కు వెళ్లారు హరీష్ రావు. బొగ్గు స్కామ్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. సిట్టింగ్ జడ్జికి అన్ని ఆధారాలు అందిస్తామన్నారు. మంత్రుల మధ్య వాటాల పంపకం రోడ్డు మీదకు వచ్చిందన్నారు. ఏదో ఒక కేసులో తనను ఇరికించాలని సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు హరీష్ రావు. కుంభకోణాలకు నిలయంగా మారింది నీ ప్రభుత్వం. ఇవాళ మొత్తం ఎక్కడికక్కడ దోచుకొని తింటా ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు గాలికి వదిలేసిండ్రు. అందిన కాడికి దండుపాలెం ముఠాలాగా దోచుకుంటా ఉన్నారు. మీరు మీ దోపిడికి మేము అడ్డు వస్తున్నామని, నీ దోపిడిని కేటీఆర్ గారు, మా బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారని నువ్వు చిల్లర రాజకీయాలకు పాల్పడతా ఉన్నావు. నువ్వు ఎన్ని కుట్రలు పన్నినా, నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బీఆర్ఎస్ గొంతులు సింహంలాగా గర్జిస్తూనే ఉంటాయి. నిన్ను అడుగడుగునా తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాయి. ఎక్కడ కూడా వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. నువ్వు రేపు ప్రజాకోర్టులో సమాధానాలు చెప్పాలి. రేపు ప్రజలు నిన్ను తప్పకుండా, ఇప్పటికే నీ మంత్రులను, నీ ఎమ్మెల్యేలను ఎక్కడ పోతే అక్కడ నిలదీస్తున్నారు ప్రజలు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా మంది ఇబ్బంది పడ్డారని, హరీష్ రావు తప్పు చేయనప్పుడు భయం ఎందుకని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు.